రామ్ నారాయణ్ రామ్. ధర్మం ఎవరి వ్యక్తిగత హక్కు లేదా ఆస్తి కాదు. ధర్మం ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుంది. ఇది అందరిలోనూ ఒకేలా వర్తిస్తుంది. ధర్మం మరియు రాజకీయం ఒకే నాణానికి రెండు పక్కలు. వీటిలో ఒకదాన్ని తొలగిస్తే అది ఉప్పులేని వంటకం వలె ఉంటుంది. అందరము ధర్మం పట్ల ఎంతో జాగ్రత్తగా, అవగాహనతో ఉండాలి. ధర్మం యొక్క మూలమంత్రం ఏమిటంటే మనం మన అంతరాత్మ యొక్క వివేకానికి లోబడి ఉండాలి. మన మనస్తత్వాన్ని చాలా సరళంగా, సహజంగా ఉంచుకోవాలి. నీరు మరియు గాలి ఎలా సహజంగా ఉంటాయో మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. మన అవసరానుసారంగా మనం నీరు, గాలిని స్వీకరించగలము, వదులగలము. ఇప్పట్లో చూస్తే సమాజం కులాల పేరిట, ధర్మాల పేరిట భూమిని అనేక భాగాలుగా విడగొట్టేసింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచమంతా ఒకరిని మరొకరు శత్రువులుగా మలచుకుంటారు. అది సమయ విషయమే. మనమంతా శత్రుత్వం కాకుండా ప్రేమ సందేశాన్ని ఇచ్చేవాళ్లమవ్వాలి. మన హృదయాల్లో ద్వేషం కాకుండా ప్రేమ విత్తనాలను నాటాలి. మన భారత్ దగ్గర అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. దీని ద్వారా అది ప్రతి ఒక్కరిని తనతో కలిపివేయగలదు. కానీ అందుకోసం మనల్ని మనం గుర్తించుకోవాలి. మన అంతరాత్మ యొక్క స్వరాన్ని వినాలి. మనం మర్చిపోతున్న విషయమేంటంటే మనందరం 5 మూలతత్వాలతోనే రూపొందబడ్డవాళ్లం. మనందరికీ ఒకే విధమైన గుండె మరియు మెదడు ఉన్నాయి. కానీ మన గుండె, మెదడుల్లో మేము సానుకూలత నింపుతున్నామా లేదా ప్రతికూలత నింపుతున్నామా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. మేము ఇతరుల మేలు కోరుతున్నామా లేదా హాని కలిగించాలనుకుంటున్నామా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది మనందరికీ అంగీకరించాల్సిన విషయం. ధర్మం ఎప్పటికీ ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండాలి. ఈ భూమిపై ధర్మాన్ని వాణిజ్యంగా మలచే వారిని బహిష్కరించాలి. కొంతమంది ధర్మాన్ని ఒక వ్యాపారంగా మార్చేసి కూర్చున్నారు. వారిని గుర్తించి తగిన శిక్ష ఇవ్వాలి. ధర్మం ఒక వాస్తవికత కలిగిన విషయంగా ఉంది. ఇది భావన కాదు, ఇది ఒక తత్వం. ధర్మాన్ని మన ధనం, మనస్సు, శరీరం ద్వారా తెలుసుకోవాలి. ధర్మం ఏంటో మనకు అర్థం కాకపోతే మన జీవితం వృధా. ధర్మం అంటే కేవలం విగ్రహారాధన కాదు. ఇది కుల వివక్ష కూడా కాదు. ధర్మం అంటే ఎవరైనా హిందువు, ఎవరైనా ముస్లిం, ఎవరైనా సిక్కు లేదా ఎవరైనా క్రైస్తవుడు అనే విషయాలు కావు. మీరు నీటిని విభజించలేరు, సూర్యప్రకాశాన్ని విభజించలేరు, గాలిని వేరు చేయలేరు. అదే విధంగా ధర్మాన్ని కూడా విడదీయలేరు. ఇది అసంభవం. విభజన అనే భావనను ప్రతి ఒక్కరూ తమ మనస్సులో నుండి పూర్తిగా తొలగించుకోవాలి. తమను తాము రామ్ నారాయణ్ రామ్ గారికి అర్పించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి రామ్ నారాయణ్ రామ్ గారితో అనుసంధానమైతే అతని జీవితం స్వయంగా స్థిరతను పొందుతుంది. రామ్ నారాయణ్ రామ్ గారు ఎప్పటికీ ఇదే బోధన ఇస్తారు. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. జీవితంలో మంచి పనులు చేయండి. ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఇతరుల మేలు చేయండి. రామ్ నారాయణ్ రామ్ ద్వారా సమాజంలో వ్యాపించిన ప్రతికూల శక్తిని ఎప్పటికీ నిర్మూలించేందుకు ప్రయత్నం జరుగుతుంది.